అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ శివకుమార్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షుడేనా? అయితే ఇప్పుడు గొడ్డలి గుర్తు కావాలి, ఫ్యాన్ గుర్తు మాకు వద్దని చెప్పేసి అంటున్నాడంట. మీరు శివకుమార్ అని చెప్తా ఉంటే నాకు ఆయన డీకే శివకుమార్ గుర్తు వస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో ఉంటాడు కదా, ఆయన గుర్తు వస్తున్నాడు. ఇప్పుడు నేను అంటే కొన్ని ఎంగేజింగ్ వీడియోస్ ఉన్నాయండి. అంటే వైసీపీ వారు ఏదైతే కొన్ని తప్పిదాలు చేస్తున్నారో వాళ్ళని తట్టి లేపే విధంగా తప్పు చేయద్దురా నాయనా అని చెప్తాను కూర్చున్నా. ఇప్పుడు చెప్తా ఉంటే నేను నిన్న సాయంత్రం చూసా ఏదైతే స్లిప్ ఉన్నదో లేఖ రాశాడు శివకుమార్ అంటే ఈయన వైసీపీకి సంబంధించిన శివకుమార్. అర్థమైంది. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం ఆయన రాసిన లెటర్ కూడా నాకు కావాలి. అదే మీరు ఏం చెప్తాను. ఓకే, శివకుమార్ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి అంటే తెలుగు కూడా మీరు ఇందాక చెప్పినట్టు కర్ణాటక అతనా? అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్లా స్థాపించాడు ఆయన? అసలు అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అనేక టీడీపీ హృదయాలు కూడా కంపించిపోయినాయి. వాస్తవం అది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి ఏది ఏమైనా కూడా ఎవరికైనా బాధ ఉంటుంది, ఎంత తోటికైనా. చనిపోయిన వాళ్ళలో 5-6 మంది చనిపోయిన వాళ్ళు కూడా నన్ను అడిగితే టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం చూస్తా బాధ ఉంటుంది, మన ముఖ్యమంత్రి కదా అని. వాస్తవం అది. అట్రాడిది వైసీపీ వారిలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, వాళ్ళలో ఈ శివకుమార్ అనే అతను ఒకడు. అతని పాటికి అతను ఉన్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ తతంగంలో ఉన్నాడో వాళ్ళ ఆయన చనిపోయి అవతల ఉన్నప్పుడు ఈ సంతకాలు పెట్టిడు ఈ కార్యక్రమంలో ఉన్నాడు. ఆ టైంలో దాదాపు 156-157 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టున్నారు. ఆ టైంలో 100 పైచీలకు సంతకాలు పెట్టించేదానికి పురమాయించాడు. ఆ ప్రయత్నాలు జరిపినాయి. తీరా ఆడ చూస్తే ఢిల్లీ నుంచి ఏమొచ్చింది, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు సంతకాలు, అసలు ఎందుకు నేను చెప్పినా జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి వాళ్ళు ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఇంకా ఎవడి పాటు కూడా తట్టాపట్టా చదువుకొని ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎవరి పాటు కూడా ఉన్నారు. అభిమానం అనేది రకరకాలుగా చూపిస్తూ వచ్చారండి. ఎమ్మెల్యేలు అంత అభిమానం చూపించినప్పుడు ఇంకా సాధారణ కార్యకర్తల్లో ఒకడు పాపం శివకుమార్ అనే అతను, ఆయన పైన అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేస్తున్నాను అని చెప్పి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. కానీ కొన్ని దశలు ఉంటాయి. ఏది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే మీరు కనీసం 5 మంది సర్పంచులు గెలిచి ఉండాలా అంటారు. ఏది క్రైటీరియా ఉంటుంది. అట్టాడిది పెద్ద పార్టీగా అంటే రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టాలంటే మీకు 4 ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండాలా. ఇటువంటి నియమ నిబంధనలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పెట్టిన సంతకాలు వేస్ట్ అయిపోతాయి కదా. మనం చిన్నగా ఒక ఫోటో ఆ పార్క్ అనో ఏమో తీసుకుంటే ఎఫ్బీలోనూ ఇంకొక చోట పెట్టి హల్చల్ చేస్తున్నారు. అట్టాడిది ఎమ్మెల్యేల సంతకాలు అంటే ఎంత వాల్యుబుల్ అండి. ఆ సంతకాలు ఊరికే వేస్ట్ అయిపోతాయని చెప్పి ఆయనకి ఎంత ఉంటుంది అప్పటికే. మనం ఒక పార్క్ కార్డ్ ఫోటో తీసుకుంటేనే చూడడం అయినా అని చెప్పి ఇంత షోకేస్ కొడతాము. అట్టాడిది ఇంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ వారు సపోర్ట్ చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఊరికే ఉండేవాడు. అతి తెలివితేటలు అయిపోయా. ఈ సెల్ కంపెనీలు అంట రకరకాలు. నువ్వు నేను దరిదాపులో కూర్చొని ఆలోచించైనా ఇప్పుడల్లా మనం పసిగట్టలేము. ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. పుట్టుకతో అంత అతి తెలివితేటలతో పుట్టాల్సిందే. ఈ జన్మకు తెలివితేటలు ఊరికే రావు. అది పుట్టుకతో రావాలి ఆలోచనలన్నీ. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆ సంతకాలను ఎత్తుకొని ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసాడు. నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నది అని చెప్పి ముందు ఇవ్వడానికి కారణం ఏంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే శివకుమార్ చెప్పినాడో ఒరే అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, నువ్వు పెట్టిన పార్టీ ఏదైతే ఉన్నదో దానికి నేను ఊపిరినిచ్చాను బలం ఇచ్చాను అని చెప్పి ఆయనకు అది ఇది మాటలు చెప్పి నీకు డబ్బులు ఇచ్చాను అది ఇది అని చెప్పి వచ్చాడు. అది పోయి ఇంకా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. శివకుమార్ అనే అతను స్వతహాగా రాజశేఖర రెడ్డికి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానం కాదు. ఇస్తాను అని చెప్పినాడు, మాట వరకే ఇస్తానప్పుడు. అప్పుడు ఆయన దాదాపు 12-13 లక్షలు ఏదో అప్పులు ఉండేటి అంట. 3 లక్షలు డబ్బులు ఇచ్చాడు. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంది, పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది కదా, 3-4 కోట్లు వచ్చాను పాపం ఎక్స్పెక్ట్ చేసినాడు. తక్కువలో తక్కువ 12 లక్షలు అప్పులు ఉంటే 3 లక్షలకి బేరం అయిపోయింది. అది 12 లక్షలు డబ్బులు వచ్చాయనుకున్నారు. 3 లక్షలతో ఆగినాడు. చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూడా అయిపోయినాడు. ఇప్పుడు దాని డిమాండ్ 10 కోట్ల పైన తక్కువలో తక్కువ. ఏది ఆయన మనస్థితికి, శివకుమార్ మనస్థితికి చూస్తా వచ్చినాడు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లే. ఏం చేయాలా, ఇంక ఇట్టు కాదని చెప్పి ఆ ఎమ్మెల్యేను ఈ ఎమ్మెల్యేను అయితే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ రావట్లే. ఇంక డైరెక్ట్గా క్వార్టర్ని ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల ఈ వీళ్ళని పోయి టచ్ చేద్దాం, పెద్దరెడ్డిని టచ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ కాడికి పోతే ఈ నరుకుడు కార్యక్రమంలో అయిపోయినాయి ఆడ. ఇంకెట్ట కాదురా స్వామి అని చెప్పి ఈ రోజు ఒక్కబట్టి ఆయన ఎవరికైనా అండి, ఇప్పుడు ఏదైనా సరే ఏదో చిన్న కుక్క పిల్లని చాక్కుంటావు నువ్వు, దానికి ఏదైనా గాయం అయితే నీకు తలడిల్లిపోవా? నీ కుక్క పిల్ల వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా నువ్వు అన్నం పెట్టలేక? ఇప్పుడు పూరి జగన్నాథ్ ఐదో కుక్క పిల్లని చాక్కుంటాడు, కుక్కలను చాక్కుంటున్నాడు. ఆయన పరిస్థితి బాగలేక ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేసినాడు. కానీ వాటి గాయమైనా కూడా నీ పరిస్థితి బాగాలేకపోయినా నీకు బాధ ఉంటుంది కదా. ఆ రకాన
పార్టీని ఏ విధంగా రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లోనూ ఆయన ఆశయాలతో నడవాలనుకున్నాడో, పోలవరం కంప్లీట్ అవ్వాలని చెప్పి, లేకుండా ఉంటే ఇదో 108 నడవాలని చెప్పి, ఇటువంటివన్నీ అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని పార్టీ పెట్టుకున్నాడు ఆయన శివకుమార్. ఆ లైనే లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ 108 పోయిందో అదొక పెద్ద స్కాము. 2,50,000 పైచిలకు దాన్ని ఏదో లెక్కాచారం పెంచేసి 1,25,000 ఖర్చుని, అంటే ప్రతి దాంట్లోనూ స్కామే. ప్రతి వ్యాన్ పైన కూడా డబ్బులు కొట్టేశారు. అవి ఆడమన్నాయి, మరుగుని పడిపోయాయి. ఈ విధి విధానాలన్నీ బాగలేవని చెప్పి ఆ రోజు గళం ఎత్తుదాం అనుకుంటే వేసేస్తున్నారు. సొంత బాబాయినే నరికేసిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు సరైన టైము. కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఇప్పుడు అంతో ఇంతో న్యాయం 4 పాదాలపై నడుస్తుంది ఇట్లాంటి అంటారు కదండి. సో ఆయన భయం బెరుకు లేకుండా ఓపెన్గా బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసేసాడు. ఎందుకంటే ఈయన కన్నా బయట పడకుండా ఉంటే ఈయన ఏ నిమిషమైనా ఏదో చేస్తారు కాబట్టి ఈయన హైలైట్ అయినాడు అనుకో, ఆయనకి ఇప్పుడల్లా ఏమి కాదు, కొంచెం సేఫ్గా ఉంటాడు. ఆయన రాసినటువంటి లేఖ ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్ కమిషన్కి ఏం రాశారంటే, సబ్జెక్టు రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ పార్టీ సింబల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అయితే మార్చేయాలని చెప్పి. ఇది మెయిన్ థీమ్ ఇక్కడ. ఏదైతే ఫ్యాన్ గుర్తు ఉండదో ఆ ఫ్యాన్ గుర్తు ఎందుకు వచ్చింది, అప్పుడు గాలివాటంలో ఏది ఎమోషన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఫ్యాన్ గుర్తు పెట్టుకున్నారు. ఇది కాస్త అంటే ఫ్యాన్ గుర్తు అప్పుడు ఆప్ట్గా ఉండింది వాస్తవంగా. ఇప్పుడు పార్టీ విధి విధానాలు ఎట్టున్నాయి, మొత్తం చేంజ్ అయిపోయినాయి. వాళ్ళని రపరప నరికేస్తాం, ఈ నరికేస్తాం అని చెప్పి ఉన్నాయి కదా. కాబట్టి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన సింబల్, ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించిన సింబల్ ఏంటంటే గొడ్డల సింబల్. వాస్తవంగా గొడ్డల సింబల్. ఏమని అడుగుతున్నానంటే, అట్ ప్రెసెంట్ ద సింబల్ అలాటెడ్ టు అవర్ పార్టీ ఇస్ ద ఫ్యాను. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అండ్ ఇంటర్నల్ కన్సల్టేషన్స్ I have unanimously decided to request a change of our party symbol to the X. సో ఆయన ఓపెన్ ఏం చెప్తున్నారంటే యునానిమస్ అంటారు చూడు జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో. ఆ విధంగా పార్టీ నాది యునానిమస్గా నేను ఇంటర్నల్ పార్టీల్లో కొంతమందితో చర్చించి నేను డిసైడ్ చేసేసాను అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత హక్కు ఉంటుందంటే ఇందాక చెప్పినా కదా, ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి కూడా ఇంకా అది ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు, ఇది ఓపెను. ఇంకా నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆ కుక్క పిల్ల పైన అంత ప్రేమ ఉన్నప్పుడు పార్టీని ఆయన చేతలారా రిజిస్టర్ చేసుకున్నాడు. ఆయనకి ఎంత ఎమోషన్ ఉంటుంది, ఎంత హక్కు ఉంటుంది. ఇన్నాళ్ళు ఆయన 3 లక్షలతో ఆయన సరిపెట్టేశారు. ఆయన్ని లోపల ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలో ఏది ఆ లావా కొండపైనట్టయితే కొండ కింద ఆయన అనుకుంటుందో ఇప్పుడు అది పేలిపోయింది, బయటకు వస్తుంది అది ఆ లావా అంతా. ఆ విధంగా యునానిమస్ యాక్స్ అంటే గొడ్డలుగా రూపాంతరం చెందాల్సిందే అని చెప్పి ఆయన రాసినాడు. ద డిసిషన్ హ్యాస్ బిన్ మేడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీస్ ఫ్యూచర్ డైరెక్షన్, ఐడెంటిటీ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ. అప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒక పంత అర్థమైపోతుంది పార్టీ ఏ లైన్లో వెళ్తుందని. అప్పుడు బై ఎలక్షన్స్లో ఉన్న పలంగా అన్నీ గెలిచేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలు గెలిచేశారు. కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద వెళ్ళిపోయినారు ఆ రోజున, గాలి వాటం వీస్తుందని చెప్పి. ఇప్పుడు దాని ఆయన కోడ్ చేస్తూ పార్టీ వెళ్తున్న డైరెక్షన్ని అనుబంధంగా చూసుకొని ఇప్పుడు ఒకటేమో ఫ్యాన్ గుర్తు అంటారు, జనాల్లో ఏమో మేము రపారపన పెడతాం గొడ్డలి అది ఇది అంటారు. రెండింటికి మ్యాచ్ అవుతుంటే మళ్ళీ గతంలో కేఏపాల్ విషయంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి పోలినటువంటి పార్టీ రంగు పెట్టారు. ఇంచుమించు సింబల్ కూడా ఈయన ఫ్యాన్ గుర్తయితే ఆయన చిన్న హెలికాప్టర్ ఇంజిన్ ఎంత సైజు ఫ్యాన్ ఎంత సైజు పెట్టారు. అంటే ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఒక బాగా అండి. కాబట్టి ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే గొడ్డలే రపానే అని ఇండికేట్ చేసే విధంగా ఆయన సింగిల్ లైన్లో ఈయనంతటికి ఈయన యునానిమస్గా చెప్పేయడం జరిగింది. ఇప్పటికీ దాన్ని చూడబోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేనప్పుడు చెడైనా అగ్రెసివ్గా చేయాలా. జగన్మోహన్ రెడ్డి అటు సైడ్ ఇటు సైడ్ ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక పాట ఉంటుంది రామ్ చరణ్. ఆ మాదిర పర్టికులర్గా ఒక గట్టు తీసేసుకుందామని చెప్పి ఈయన చూపించిన డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నడిచాడు, ఈ రోజు కూడా నడిచిపోతున్నాడు అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. మొత్తం మీద ఈ కనీసం గొడ్డల గుర్తులైనా వాళ్ళకు శుభం కలుగుగాక అని నేనైతే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.